ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. వాడివేడిగా చర్చలు నడుస్తున్నాయి. ఈ సమావేశంలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం కొనసాగుతుంది. గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అధికార పక్షం సభ్యులు, ప్రతిపక్షాన్ని విమర్శిస్తూ ప్రస్తుత అధికార పక్ష సభ్యులు, ఇలా మొత్తంగా అసెంబ్లీ బడ్జెట్ సెషన్ హాట్ గా జరుగుతుంది. మరి నేటి అసెంబ్లీ సెషన్ లో మాజీ సీఎం బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పై మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అసెంబ్లీకి హాజరు కానప్పుడు ఆయనకు ప్రతిపక్ష హోదా ఎందుకంటూ నిలదీశారు. అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని అమల్లోకి నెట్టేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి నుంచి విద్యుత్ రంగాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందంటూ ఆయన చెప్పుకొచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శలు సరికాదంటూ ఆయన విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు అదనపు విద్యుత్తును గత యూపీఏ ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. జనాభా ప్రాతిపదికన కాకుండా రాష్ట్ర అవసరాల మేరకు విద్యుత్ను కేటాయించినట్లు రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సూచించారు. కేసీఆర్ సభకు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదని ప్రశ్నిస్తే కేసీఆర్ తో మాట్లాడే స్థాయి మాది కాదంటున్నారని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీకి రానన్నప్పుడు ఆయనకు ప్రతిపక్ష హోదా ఎందుకు? ప్రతిపక్ష నేత హోదా కేసీఆర్ కాకుండా వేరే వారు తీసుకోవచ్చు కదా అంటూ సలహా ఇచ్చారు. అంతేకాదు విద్యుత్ అవకతవకలపై కమిషన్ వేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ తో ఉపయోగం లేదని ఆనాడే చెప్పానని అన్నారు. ఈ ప్లాంట్ పూర్తయ్యేందుకు అదనంగా 11,000 కోట్లు ఖర్చు పెట్టాలని అన్నారు. డబ్బులు పోయినా యాదాద్రి పవర్ ప్లాంట్ పూర్తి కాలేదని ఆయన చెప్పారు. రామగుండంలో పవర్ ప్లాంట్ ను నిర్మించాలని విభజన చట్టంలో ఉన్నా అక్కడ ఏర్పాటు చేయకుండా యాదాద్రిలో ఎందుకు నిర్మించినట్లు అంటూ ఆయన ప్రశ్నించారు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.